చిన్నప్పుడు మేమందరం పొద్దున్న లేస్తేనే స్పోర్ట్స్ కోసం గ్రౌండ్లలో ఉంది. కానీ ఈ కాలం పిల్లలు కూడా గ్రౌండ్ పోయే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే వాట్సాప్లు మరియు ఫేస్బుక్లకే పరిమితం తప్ప కానీ ఫీల్డ్లోకి వచ్చి గేమ్స్ ఆడే పరిస్థితి లేదు. తద్వారా వాళ్ళకు విటమిన్ లోపంతో చాలా మంది విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. అందులో ఆ తరుణంలో కరీంనగర్ నుంచే ముట్టబడిన శ్రీకారం చుట్టుకొని అంటే ఇండోర్ గేమ్స్ కన్నా ఎక్కువ విటమిన్ ఎక్కువ కానీ శారీరకమైన దృఢత్వం ఎక్కువ కావాలన్నా మానసికమైన దృఢత్వం ఎక్కువ కావాలన్నా ఫీల్డ్ వర్క్స్ ఎక్కువ ఉండాలి. అందులో ఫస్ట్గా మనకు టోటల్ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేది స్విమ్మింగ్, సెకండ్ వచ్చేది హాకీగా మనందరం భావించుకుంటాం. అంటే హాకీలో ఆడితే ఉన్న అవయవాలన్నీ కూడా మంచి దృఢత్వంగా పనిచెప్తాం కాబట్టి హాకీ అనే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. దట్టు తెలంగాణలో ఎక్కువ హాకీకి ప్రాధాన్యత కాబట్టి ఈ యొక్క కరీంనగర్ నుంచి తొలిఘట్టంగా భావించుకొని మళ్ళీ హాకీకి పునర్జన్మ ఇచ్చే బాధ్యతగా హాకీ టోర్నమెంట్ మీద హాకీ క్రీడాకారుల మీద ఉన్నది. తప్పక ముఖేష్ గారు 3 సార్లు ఆడారు. వారిని స్ఫూర్తి తీసుకొని కరీంనగర్ బిడ్డలందరూ మళ్ళీ హాకీ యొక్క ప్రాధాన్యత తీసుకొస్తే తద్వారా ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్ ఉండదో ఆటోమేటిక్గా మెంటల్ ఫిట్నెస్ కరెక్ట్ అవుతుంది. తద్వారా రేపు వారి భవిష్యత్తు కూడా చదువుకోవడానికి కూడా ఈ శారీరకమైన ఫిట్నెస్ తప్పక అవసరం పడుతుంది. తప్పక హాకీని అందరూ కలిసికట్టుగా ఎంకరేజ్ చేసుకొని భారత పౌరులు కూడా హాకీని అందిద్దామని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క తెలంగాణ హాకీ టోర్నమెంట్ యొక్క అధ్యక్షులకు మరియు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ.